శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా మంది నాకు ఆయుర్వేదం తెలిసిన నిపుణులు ఉన్నారు మీలక్కే. ఆ. బట్ కానీ ఈ ఆవులు పెంచే ప్రక్రియ ఎక్కడ లేదు, ఒక్కరికి కూడా ఒక ఆవు ఉన్నట్టు ఎక్కడ గమనించలేదు నేను. సో మీరు ఎందుకు ఇన్ని ఆవులు పెంచుతున్నారు, దీని తర్వాత వచ్చే పాలు కానీ లేకపోతే దీనికి వచ్చిన పెరుగు కానీ అన్ని రెడీ చేస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ఏం చేస్తారు, అమ్ముతారా ఏంటి అని బయట వీటి గురించి? మనం అసలు ఏ మాత్రం ఒక్కటి కూడా అమ్మేది లేదు. ఆ, దీన్ని ఏం చేస్తాం అంటే జనరల్ గా ఉమ్, మనకు పాలేమో మూలికలు ఉడకబెడతానికి, ఆ, కొన్ని ఏంటంటే కొన్ని సగమేమో తోడు పెడతాం. ఆ, తోడు పెట్టి వెన్న తీస్తాం. ఆ. ఆ వెన్న తీసి మనం ఒక చిన్న పౌడర్ లాంటిది ఇస్తాం. వెన్నలో కలుపుకుని తింటే చాలా ఓ బాగుంటుంది. హిందాలు చెప్పి అక్కడ చూపించినట్టుగా. చూపించింది వెన్న అనమాట. ఓకే. ఏంటంటే ఈ సాహువాల్ రాకి గిరావులు ఇవన్నీ ఆ, ఈ సుమారు అంటే 80,000 నుంచి 1,75,000 2 లక్షల వరకు కూడా ఉంటాయి. ఓ, ఈ మధ్య కాలంలో నేను ఒక 6 నెలల క్రితం బ్లాక్ కాపీలో ఉండాలని 3.5 లక్షలు పెట్టుకొని వచ్చాను. 3.5 లక్షలు. 3.5 లక్షలు అది ఓకే. బ్లాక్ కాపీలా అని. ఆ, దాని గ్రేడ్ 1 అంటే చెండు ఎక్కువ ఉంటది కాబట్టి అది కావాలన్న ఉద్దేశంతో కొనుక్కొని వచ్చినాం. ఓకే. ఇవి పాలనేమో శుద్ధి చేస్తాను వాడతాం. సార్ ఎన్ని లీటర్లు వస్తాయి రోజు మీద? రోజు 50 నుంచి 100 లీటర్లు వస్తాయి. ఒక్క లీటర్ కూడా ఎవరికి బయట అమ్మడానికి ఏం లేదు. మొత్తం మీ ఆయుర్వేదం సంబంధించిన వెన్న తీస్తాం. బాగా వెన్న తీసి చేస్తాము. ఓకే. అంటే ఆవు మూత్రం కావాలి, ఆవు పేడ అని మనం పిడకలు చేస్తారు. ఓకే. పిడకలు చేసి డైలీ అగ్నిహోత్రం చేస్తాం. కేవలం దానికోసమే నేను ఆవులు తాదేది. ఓకే. అంటే మా గురువు తాదేది ఒక 5-6. గురువు నుంచి శిష్యుడు కావాలరా, నువ్వు ఒక 100 తాగుదా అంటే ఏదో ప్రయత్నం చేస్తున్నా. ఒక 500-600 1000 ఆవులు చదవాలని నా కోరిక. 1,008 ఆవులు సాధితే నీ జన్మ సార్థకం అని చెప్పాడు మా గురువు. దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. నా స్నేహితులు కూడా చాలా మంది కోఆపరేట్ చేస్తారు, చాలా మంది దానా ఇప్పిస్తారు, నా దగ్గరకు వస్తారు. అట్లా అనమాట. ఏవైనా కూడా ఇంత ముందు నందులు అనేది చాలా మందికి ఇచ్చేసిన మామూలుగా. అయితే నందులు అనేది ఇచ్చేసి ఇప్పుడు ఇయ్యట్లేరు, నేనే పెంచుకుంటున్నా. ఎందుకంటే అరే శివుణ్ణి తాకాలంటే నందిని దాటిపోవాలని అంటారు కదా. అవును. కాబట్టి ఈ మేలు అనేది ఇప్పుడు ఎక్కువ శాతం పెంచుకుంటున్నాను నేను. చాలా పెద్దగా అయినాయి కూడా ఉన్నాయి. నాకు ఆడ పెద్దది చాలా పెద్ద 2.5 years అయింది అనమాట. 2.5 years. ఓకే. గోశాల పెంచుకోవడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ఉంటారు చాలా రకాలుగా. మీరు ఏంటంటే మనకు ఆవు పేడ, ఆవు మూత్రం, పెరుగు అన్నిటితో మనం పంచగవ్య గుళికలని చేస్తాం. ఓకే. ఇవన్నీ అంటే ఆవు పాలతో వచ్చి ఎన్ని లాభాలు ఉన్నాయి? ఎన్ని లాభాలు. ఇంకా పుంగనూరు ఆవులని ఇంకా స్మాల్ 3-4 ఆవులు, అవి కూడా సీడ్ కోసం తీసుకొచ్చిన. సార్ ఇవన్నీ ఈ మొత్తం అంటే మొత్తం నా దగ్గర ఉన్న 90 ఆవులు అయితే 20 వేరే కాడ ఉన్నాయి. ఇక్కడ ఒక 65-70 ఉంటాయి ఇక్కడ. ఇవి వేరే సంబంధించిన జాతివి అన్ని రాకి. అది పుంగనూరు ఏంటంటే అది అంటే నేను ఫ్యాషన్ కోసం తెచ్చుకున్నా. ఇది ఒక్కొక్కటి 1,50,000 ఉంటది. ఇది 1,50,000 కాస్ట్ ఉంటది. దాన్ని అంటే జనరల్ గా ఏంటంటే పుంగనూరు కూడా పెంచాలన్న ఉద్దేశంతో. చిన్నగా పడతాయి ఇవి. అవునవునవును. వీటి వల్ల ఉపయోగం ఉందా సార్ ఫ్యాషన్ నార్మల్ గా? ఇది నేనేదో ప్రేమ కోసం తెచ్చుకున్నాను. ఓకే ఓకే సార్. మొత్తానికి అట్లయితే ఆవులు పెంచుతున్నారు, ఒకవైపు ఆయుర్వేదం సంబంధించిన అన్ని రెమెడీస్ చెప్తున్నారు. అవును. మనము ఒకటే సార్, మా గురుగారు ఏమైందంటే రోగికి రోగానికి మధ్య మనం అనుసంధానం. మనం ఏం చేయాలంటే అన్ని ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆ వివరణ మొత్తం చెప్పరు. మేమేం చేస్తామంటే తప్పకుండా అన్ని చెప్తాం అట్లా అనమాట. దాన్ని బుల్ ఇష్టపడి ఒక 2.5 lakh తెచ్చుకున్నాం మేము ఏంటంటే ఇంజక్షన్లు వేపియాం, క్రాసింగ్ చేపిస్తాం. దానిలాంటి బుల్స్ తయారు చేస్తున్నాయి ఇప్పుడు నేను. అట్లా అనమాట. ఇంకా చాలా ఉన్నాయండి వేరే బ్రీడ్లు కూడా, అంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నాయి. ఇది రెంటెడ్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకటి ఓన్ ల్యాండ్ కొందామని అందరు వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు. భగవంతుని దయ వల్ల అది అయితే మనకి ఏంటంటే ఇవి కట్టేసి పెంచితే ఏంటంటే అంత ఆరోగ్యంగా ఉండదు. దీన్ని బయట తిప్పగలిగితే మాత్రం ఇబ్బంది పడతా ఉంటాం. దానికోసం విషయ ప్రయత్నాలు చేస్తున్నాం సార్. సార్ ఇది ఎట్లుంటది అంటే ఇది మన అంత ఖర్చుతో కూడుకున్న పని. అవును. కాబట్టి ఏంటంటే రేపు సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి వస్తే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండుగ. మనకు కొద్దిగా మూలికలు కూడా తక్కువ సేల్స్ ఉంటాయి. అయినా కూడా కింద మీద పడి మనం దాన్ని ఎట్లా గట్లా నడుపుతున్నాం నా మిత్రుల సహకారంతో.
ఓకే. చాలా మంది నా దగ్గరకు వచ్చేటప్పుడు అంటే కూడా ఇంట్లో ఆవులు పెంచుకుంటే లాభం అంటారు. అసలు ఆ లాభాలు ఒక్కసారి చెప్తారా మీకు తెలిసిన పద్ధతిలో? అంటే నేను అనేది ఏంటంటే సార్, ఉమ్. ఒక అద్భుతమైన జీవరాశి అది. ఉమ్. దాన్ని మనం ఎందుకు పెంచుకోవాలంటే పురాతన కాలంలో కూడా ఆవు పాలు కనుక ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగితే మీ జీవితంలో జబ్బు రాదు. ఓకే. ఆవు పెరుగుతో కనుక భోజనం చేస్తే రాదు. ఉమ్. చాలా మంది అంటే వైట్ బంజి అంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలు అనేది శ్రేష్టమైనవి. అంటే వేడి ఎక్కువ అంటే చెప్తా ఉంటారు కదా. అంటే వేడి ఎక్కువైతే దానికి చలవకు సంబంధించి మనకు ఏంటంటే నిత్య వాటర్ ఎక్కువ తాగాలి. ఉమ్. ఇప్పుడు పాలు తాగగానే వేడి అనేది ఏముండదు. వేడి తత్వం ఉన్న శరీరాల వాళ్ళకు వేడి తప్ప అట్లా ఉండదు. ఓకే. కాబట్టి ఏంటంటే అసలు దీంట్లో ఏంటంటే మనకు ఒక అద్భుతం ఏంటంటే, ఉమ్. మనకు ఏదైనా కూడా ఉమ్. మనకు ఆవుని పెంచుకుంటే ఉమ్. ఇది ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలే జంతువు. ఉమ్. దీనికి అదే కాకుండా ఆయుర్వేద శాస్త్రంలో ఆవు గురించి చాలా వివరించారు. అవును. దీని అన్ని ఉత్పాదనలు అట్లా అన్నమాట. నిత్య అగ్నిహోత్ర పరిధిలోనే మనం మూలికలు తయారు చేయాలి. మనం దేవుడితో పోలుస్తాం ఆవులను ఎక్కువగా. మనం ఎక్కడ దేవుడు సంగతి దేవుడు తర్వాత సంగతి సార్. దేవుడు లేడని ఒకడు మొత్తుకుంటాడు, దేవుడు ఉండని ఒకడు మొత్తుకుంటాడు, ఇంకోడు అంటాడు. ఈ గో సంపద ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి వ్యవసాయ రంగం, గో ఉత్పత్తి అంటే పాల పరిశ్రమ, ఈ రెండు తప్ప ఏమి లేవు. ఈ రోజు మార్కెటింగ్ అయింది, కంప్యూటర్ యుగం అయింది, ఇంకోటి అయింది, అన్నీ అయినాయి. అసలు విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఆవుని ఏంటంటే సరి అయిన పోషణ, నేను ఉదయం ఒక గ్లాస్ సాయంత్రం ఒక గ్లాస్ తాగుతా. ఇక్కడ నుంచి మిరియాలు కూడా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు 4-5 లీటర్లు స్టీల్ క్యాన్లు తీసుకుపోతా. తీసుకుపోయి నిలబెట్టుకుంటే ఏం ఖరాబ్ కావు. అట్లా పెరుగు తీసుకెళ్తా. మనకేంటంటే అది వాడాలి, అవసరం మనకు. కాబట్టి ఏంటంటే ఎంతో మంది ఋషులు చెప్పింది ఏంటంటే ఆవుని వాడు రోజు 2 చెంచాలు ఉదయం, 2 చెంచాలు మధ్యాహ్నం, 2 చెంచాలు సాయంత్రం ఆవుని వాడితే జబ్బు పడదు. మాకైతే ఎంతో మంది అంత క్వాలిటీగా రావట్లేదు సార్. ప్యాకెట్లు ఎక్కడెక్కడ క్వాలిటీ అంటే మనకేముంది, మేము గడ్డికి మందు కొట్టము, ఇంజక్షన్ లేపియము, ఆయుర్వేదమే మన మందులే ఏదో ఒకటి చాలా వరకు. కాబట్టి ఇంకేం వస్తాయి మనకు, ఇంకా జబ్బులు అనేది రావు, ఏది రావు. కాబట్టి మనకేంటంటే ఆవుది అనేది పెంచాలి. చాలా మంది అదే అంటారు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, ఏడ ఇన్ని ఆవులు ఉండవు, ఇన్ని పాలు రావు, మీరు ఏం చేస్తారు. కానీ ఆవు పాలు కానీ పెరుగు కానీ మనం అమ్మం, నెయ్యి కానీ ఏది కూడా అమ్మం. నెయ్యి ఎవరైనా ఈ డోనర్స్ ఉంటారు కదా, చాలా మంది సాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక కేజీ ఎప్పుడైనా ఒక 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు అడిగితే పంపిస్తారు. ఓకే సార్, అట్లా అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకో ధన్యవాదాలు అండి.